గవర్నమెంట్ లేదు, యాక్సిడెంట్ చెప్పచ్చు, బయట వాళ్ళు చెప్పచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు మేము ఒక సంవత్సరంలో మనం చంపేస్తానికి డెడ్లైన్ పెట్టమంటే అది ప్రభుత్వం కాదది. ఈ అమిత్ షా ఒక నేరపూరిత చరిత్ర నుంచి పై వచ్చినవాడు. ఆయన మీద కేసులు ఉంటే 12 మందిని చంపేసి తప్ప ఆయన నిర్దోషి కాలేదు. అలాంటి వాడు ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ అయ్యాడు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం తగ్గింది నక్సలైట్ చంపేస్తామని చెప్తా ఉన్నాను. నక్సలిజాన్ని మీద తీరిగా వ్యతిరేకించి తప్పేమీ లేదు. మేము బీజేపీని వ్యతిరేకించంటే మీరు కూడా నక్సలిజాన్ని వ్యతిరేకించవచ్చు, మార్క్సాన్ని వ్యతిరేకించవచ్చు, లెనినాన్ని వ్యతిరేకించవచ్చు, కమ్యూనిస్ట్ పాలసీ కూడా వ్యతిరేకించవచ్చు, తప్పేమీ లేదు. కానీ అది మాట్లాడి చంపేస్తామని అంటే అది ప్రభుత్వం కాలేదు. అలాంటి పరిస్థితికి దిగదారు. అంటే ఒక మొన్న చంపినటువంటి నమాజ్ చంపారు. మసట్ రోజు 2500 ఎకరాల భూమిని అలానే కప్పగిస్తారు. ఇది దాని గురించి ఆ ప్రకారం ప్లాన్ చేస్తున్నారు. అయితే కేవలం సాయుధపడడానికి వ్యతిరేక వాళ్ళే వల్ల అయితే మణిపూర్లో సాయుధపడుతున్నారుగా సర్వీసులు కుక్కీస్ ఒక పక్కన మెయిన్ పక్కన వాళ్ళు అనుస్తున్నారా, వాళ్ళు ఆపుతున్నారా, ఆపుతున్నారు. ఎందుకంటే వాళ్ళు సమాజాన్ని మార్చాలని వచ్చేటువంటి వాళ్ళు కాదు, ఒక అరాచకం సృష్టించడానికి తప్ప ఈ సమాజం మార్చాలని ఉద్దేశం వాళ్ళకి లేదు. సమాజాన్ని మార్చకుండా యథాతథంగా ఉండే పద్ధతుల్లో ఆయుధపడం చేసినా వాళ్ళకి పోరు. ఇది వాళ్ళు ఎప్పుడు అవసరం. అదే సమాజాన్ని మార్చాలనేటువంటి ఉద్దేశంతో తుపాకులు కాబట్టి దాని సంపాదన ఉంటుంది. అది సాధ్యం కాదు. అయితే నష్టం జరుగుతున్న వాళ్ళు వాస్తవం. అందుకే కమ్యూనిస్ట్ పార్టీగా మేము బాధపడతా ఉన్నాం. ఈ దేశంలో జరుగుతున్నటువంటి మతాన్ని ఉపయోగించుకొని, డబ్బులను ఉపయోగించుకొని ప్రజాస్వామ్యం కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా బీజేపీ ఆదేశించిన తర్వాత సంస్థాగతంతో నాశనం చేస్తూ ఉన్నారు, ఫెడరలిజం నాశనం చేస్తూ ఉన్నారు. చివరికి కమ్యూనిస్టులు వస్తే రాజ్యాంగాన్ని మోసం చేస్తారు చెప్పేవాడు. కానీ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేది కమ్యూనిస్టు కాదు. సో న్యాయ వ్యవస్థ రాజ్యాంగ వ్యవస్థ, ఎన్నికల వ్యవస్థ రాజ్యాంగ వ్యవస్థ, ప్రెసిడెంట్ రాజ్యాంగ వ్యవస్థ, ఇవన్నీ 5 రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి. 5 రాజ్యాంగ వ్యవస్థలు జ్యుడిషియల్ ఒకటి, న్యాయ వ్యవస్థ ఒకటి. అదే చెప్పింది ఇక రాజ్యాంగాన్ని వ్యతిరేక గెలుస్తారు. మీరు రాష్ట్రాలలో ఉన్నటువంటి మీకు వ్యతిరేక ప్రభుత్వాలు పడగొట్టడానికి గవర్నర్ను ఉపయోగిస్తూ ఉన్నారు. గవర్నరు ఎన్నికైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆపుతా ఉన్నాడు. ఆపే సుప్రీంకోర్టు జడ్జి రాజేంద్ర గారు జడ్జిని సుప్రీంకోర్టు మనం వ్యతిరేకిస్తాం మామూలుగా, కానీ మనం వ్యతిరేకిస్తే ఎవరు? సాక్షాత్ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి దేశానికి 2వ పౌరుడుగా ఉన్నటువంటి ఉపాధ్యక్షుడు వ్యతిరేకించారు సుప్రీంకోర్టు. దేశ ఉపాధ్యక్షుడు సుప్రీంకోర్టు వ్యతిరేకించాడంటే రాజ్యాంగం ఉంటాడే కదా. అదే కమ్యూనిస్ట్ గారు వ్యతిరేకించేటువంటి దేశద్రోహులు న్యాయ వ్యవస్థకి వ్యతిరేకిస్తారు, జైలు పెట్టని చెప్పుకునేవాడు. కానీ దేశ ఉపాధ్యక్షుడు జైలు పెట్టగలరా? దానికి సంబంధిస్తూ అనేక కేంద్ర మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. అంటే న్యాయ వ్యవస్థకి వ్యతిరేకంగా బహిరంగంగా ఈ ప్రభుత్వమే వ్యతిరేకిస్తారు. ఈ ప్రభుత్వాన్ని నిశ్చితంగా విమర్శిస్తుంది న్యాయ వ్యవస్థ. అలాంటి రాజ్యాంగానికే ప్రమాదం తెచ్చిపెట్టి ఎవరంటే ప్రతిపక్ష పార్టీ కాదు, నక్సలైట్లు కాదు. రాజ్యాంగానికి ప్రమాదం తెచ్చిపెట్టేది సాక్షాత్తు మనం అనుకున్నటువంటి ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా హోమ్ మినిస్టర్, వీళ్ళిద్దరి ద్వారానే సమాజానికి రాజ్యాంగ నష్టం రాబోతాం. రాజ్యాంగం మార్చాలని ప్రయత్నిస్తున్నారు, ఉన్న ప్రజాస్వామ్యం లేకుండా ప్రయత్నిస్తున్నారు. అలాంటి ప్రమాదకరమైన తీసుకొచ్చింది. ప్రశ్నించడానికి గొంతుకు వస్తా ఉన్నారు. ఆయన కొండలో ఎక్కడున్నాడో తీసుకొని ఎక్కడ పెట్టాడు, ఎక్కడ పుస్తకాలను పూడ్చిపెట్టాడో ఆలోచించారు. ఆయన పోయినాడు. కానీ ఆ పొలివే కానీ సౌత్ అమెరికాలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ కమ్యూనిస్ట్ పార్టీగా అనుకోలేక మారిపోయింది. సిరి మొదలుకొని, పెరు మొదలుకొని ఈ పొలివే దాకా ఉద్యమం ఎక్కడికి పోరాట పందా మారు ఉండొచ్చు, సాయుధ పోరాట పందా మారు ఉండొచ్చు. కమ్యూనిస్ట్ ఉద్యమం మాత్రం పోటీ. ఇప్పుడు అమిత్ షా చెప్తా ఉన్నారు 2026 కంతా
నక్సలైట్లు లేకుండా చేస్తారని చూస్తే ప్రజలు అవుతుంది. నిన్నగా మొన్నటువంటి అమిత్ షా ఎక్కడికి తెచ్చాడు ఆయన ఒక హత్యా కేసులు ఇరుక్కుపోయి జైలు శిక్ష వేస్తే రాష్ట్ర పరిష్కరణ చేస్తే మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ తల్లాల్చుకున్నటువంటి వ్యక్తి. అయితే మోడీ ఆయన కలిసిన తర్వాత ఆయన సాక్ష్యం చెప్పేవాళ్ళు చంపించారు, లాయర్లు చంపించారు, వాళ్ళ బంధువులు చంపించారు. వచ్చేవాళ్ళకి జస్టిస్ లోయ ఒక జడ్జిని దీన్ని విచారణ చేసి విడిచిపెట్టిస్తే ఆ జడ్జిని చంపించేసి సరే కోర్టు ఎవరిని మన సాక్ష్యాలు లేవు అని కేసు పడేసారు. అంటే 12 మందిని చంపినటువంటి ఒక నేరపూరిత వ్యక్తి హోమ్ మినిస్టర్ మరి అతను అంటున్నాడు నక్సలైట్ లేకుండా చేస్తా ఉంటున్నాడు. పిచ్చోడు కూడా నిజాం చక్రవర్తి బలవంతుడు నువ్వేమన్నా, పిచ్చోడి కన్నా బలవంతుడుగా, రాజుని కన్నా బలవంతుడుగా ఏమైనా కూడా జెండా అయితే రెప్పబడాతూనే ఉంది. వాళ్ళు మొత్తం మాయమైపోతా వచ్చారు. రేపు మాపు అమిత్ షా కూడా మాయమైపోయాడు తప్ప నిలబడే వస్తారు కాదు. నీకు బలం ఉంది కాబట్టి అన్నీ చంపచ్చు వ్యక్తుల్ని, కానీ నువ్వు ఆశించిన సిద్ధాంతం చెప్పగలవా? వాళ్ళు ఆశించిన మాస్టర్ నిర్ణయించిన సిద్ధాంతం, ఈ సమాజం ఆశాన్ని సిద్ధాంతం, ఆ సిద్ధాంతాన్ని కట్టుబడిన వాళ్ళు ఎంతమంది చెప్పినా ఒక వీడియో పనిస్తే 1000 మంది ప్రభావితం ఉత్తరం తప్ప సరిపోయే అవకాశం లేదు. అది ఆయనకి అర్థం కాదు. అర్థమవుతుంది తెలుసు ఆయనకి. అండర్స్టాండ్ అంటే చిత్రం చూడు పైన చూపు ప్రసాదం పైన నక్సలైట్ పేరుతో ఎక్కడ బిల్లులు నడిపేస్తూ ఉంటారు. ఒక నక్సలైట్ చెప్తే బిల్లులు మందరం నడుపుతూ ఉంటారు. అంటే అడవిని మొత్తం ఖాళీ చేస్తారు. సంపన్నమైనటువంటి అడవి సంపదని కార్పొరేట్ వాళ్ళకి అప్పగించాలంటే అక్కడ నక్సలైట్లు ఉండకూడదు, నక్సలైట్ సమర్పించేటువంటి గిరిజనులు ఉండకూడదు. ఆ ఉద్దేశంతో ఉంటారు తప్ప ఆయనేమి